జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈరోజు ఉదయాన్నే జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముందుగా అల్పారం చేస్తూనే పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులు, నియోజకవర్గ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ వీడాలనే ఆలోచన విరమించుకోవాలని, ఏమైనా సమస్యలుంటే నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రులు ఆయనకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈరోజు ఉదయాన్నే జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముందుగా అల్పాహారం చేస్తూనే పార్టీలో నెలకొని ఉన్న తాజా పరిస్థితులు, నియోజకవర్గ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ వీడాలనే ఆలోచనను విరమించుకోవాలని, ఏమైనా సమస్యలుంటే నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రులు ఆయనకు హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ భేటీ తర్వాత జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మధు టిఫిన్ చెప్పాడు ఆకు కూడా పడ్డాను ఒక్క లీటర్కే